ఈరోజు మనం పొటాటోతో స్నాక్స్ చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు: పొటాటోస్, కార్న్ఫ్లోర్, మైదా, సాల్ట్, టూత్ పిక్స్ అన్నమాట. టూత్ పిక్స్, టమాటో కచప్. ముందుగా పొటాటోస్ని కట్ చేసుకుని బాయిల్ చేసుకోవాలన్నమాట. పొటాటోస్ని బాయిల్ చేసుకోవాలన్నమాట. బాయిల్ అయ్యాక పొటాటో ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. ఇలా స్మూత్గా దిగిపోతే ఉడికిపోయినట్టే. ఇవి తీసి పైన ఉన్నదంతా ఒలిచేసి ఒక పక్కన పెట్టుకుందాం. పొటాటోస్ని గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత పొటాటోస్ మొత్తాన్ని ఇలా మెదిపేసి ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఒక స్పూన్ మైదా వేసుకోవాలి. మైదా ఎందుకంటే జస్ట్ బాండింగ్ కోసం, విడిపోకుండా నూనెలో వేసినప్పుడు. తర్వాత కార్న్ఫ్లోర్ వేయాలి. త్రీ స్పూన్స్ వేసాను, కలిపినాక చూద్దాం. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని కలిపేయాలి. పొటాటోస్లో పిండి, కార్న్ఫ్లోర్ అంతా కలిపిన తర్వాత చేతికి ఇలా ఆయిల్ రాసుకొని చిన్న చిన్న ముద్దలా తీసుకోవాలి. ఇలా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా బాల్స్లో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒక టూత్ పిన్ తీసుకుని ఇలా పెట్టుకోవాలి. ఇలా దీన్ని ఇలా పక్కన పెట్టుకుని మొత్తం అన్ని బాల్స్ ఇలా పిక్కి పెట్టేసుకోవాలి. ఇలా పిండి ముద్దల్ని టూత్ పిక్కి ఇలా పెట్టుకోవాలి. ఒకవేళ మీకు పిండి సాఫ్ట్ అనిపిస్తే కార్న్ఫ్లోర్ ఇంకో స్పూన్ వేసుకోవచ్చు అనమాట, లేదా మైదా ఇంకో స్పూన్ యాడ్ చేసుకుని కొంచెం స్ట్రాంగ్గా పెట్టుకోండి. నాకైతే మైదా ఒక స్పూన్ సరిపోయింది, కార్న్ఫ్లోర్ 3 స్పూన్స్ సరిపోయింది. ఇప్పుడు ఇవి ఆయిల్ హీట్ చేసి ఆయిల్లో వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం పెట్టుకున్న బ్రిక్లన్నీ ఒక్కొక్కటి ఇందులో వేసేయాలి. ఇలా ఆయిల్లో వేసాక చిన్న ఫోర్క్ పట్టుకుని నెమ్మదిగా టర్న్ చేసుకుంటూ ఇది మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా గోల్డెన్ బ్రౌన్ అయినాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా టూత్ పిక్కి చేసిన తర్వాత మిగిలిన పిండితో నేను ఇలా వేసాను అనమాట. ఇలా పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్ అండ్ టేస్టీ స్నాక్స్ అనమాట. పిల్లలు చాలా ఇష్టపడతారు.
తప్పకుండా ట్రై చేసి చూడండి.